వెల్కమ్ టు మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ అండి. మనకి ఎస్ఎస్సికి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. ఇది మనకి ఇంటర్ కంప్లీట్ అయిన వాళ్ళకి మనకి మంచి అవకాశం అండి. ఇది నోటిఫికేషను ఎల్డీసీ పోస్టులు అండి ఇవి. మనకి దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఒకసారి చూద్దామండి. ఆన్లైన్ అప్లికేషన్ 23/6 నుంచి 18/7 వరకు అప్లికేషన్ పెట్టుకోవచ్చండి. మనకి పేమెంట్ లాస్ట్ డేట్ ఆఫ్ టైం ఫర్ రిసిప్ట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ 18/7 అండి. పేమెంట్ వచ్చి 19/7 అండి. మనకి ఏమైనా కరెక్షన్స్ ఉంటే 23/6 నుంచి 24/7 వరకు మన కరెక్షన్స్ చేసుకోవచ్చు. మనకి ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుందండి. అది 8/9/2025 నుంచి 18/9/2025 వరకు. అలాగే తర్వాత షెడ్యూల్ 2లో మనకి ఇంకొక కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది. అది ఫిబ్రవరి మార్చిలో ఉంటుందండి. ఇది మనకి లోయర్ డివిజన్ క్లర్క్ అండి, ఎల్డీసీ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్. ఇది మన 19,900 నుంచి 63,200 అండి. డేటా ఎంట్రీ ఆపరేటర్ అండి. ఈ పే స్కేల్ వచ్చి 29,200 నుంచి 92,300 అండి. అలాగే డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ ఏ అండి. ఇది మనకి 25,500 నుంచి 81,100 అండి. ఇది మనకి వేకెన్సీస్ వచ్చి 3,131 వేకెన్సీస్ అండి. కేటగిరీ వైజ్ మనకి ఒక వెబ్సైట్ ఇచ్చాడండి, ssc.nic.inలో మనకు ఉంటాయి. దీనికి సంబంధించి డీటెయిల్స్ అండి ఇవి. ఏజ్ లిమిట్ వచ్చి మనకి 18 నుంచి 27 సంవత్సరాల వరకు అండి ఏజ్ లిమిట్. ఎస్సీ ఎస్టీకి ఏమో మనకి 5 years, అలాగే ఓబీసీకి 3 years అండి. ఎక్స్ సర్వీస్ మ్యాన్ 3 years, అలాగే పీడబ్ల్యూడి, అలాగే పీడబ్ల్యూడి ఎస్సీ ఎస్టీ ఉంది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అండి. ఇది మనకి 12th స్టాండర్డ్ ఆర్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ అండి. రికగ్నైజ్డ్ బోర్డ్ నుంచి మనకు పాస్ అవుతే సరిపోతుంది. 1/1/26 అండి కట్ ఆఫ్ డేటు. అప్లికేషన్ ఫీ వచ్చి 100 రూపీస్ అండి. ఫస్ట్ మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుందండి. ఇది దీంట్లో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్లో మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ మనకి 25 క్వశ్చన్స్ ఉంటాయండి, మ్యాక్సిమం మార్క్స్ 50. అలాగే జనరల్ నాలెడ్జ్ అండి 25 ఉంటాయి, మ్యాక్సిమం మార్క్స్ 50. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ అండి మనకి 25 ఉంటాయి, 50. జనరల్ అవేర్నెస్ కూడా ఉంటుంది. ఇది మనకి ఆబ్జెక్టివ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉన్నాయండి. ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటాయి ఇవి. అలాగే మనకి రెండో ఎగ్జామ్ వచ్చి మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అండి. ఇది మ్యాథమెటికల్ ఎబిలిటీస్ 30 క్వశ్చన్స్ ఇస్తారండి. అలాగే రీజనింగ్ అండ్ ఇంటెలిజెన్సీ అండి 30 క్వశ్చన్స్ ఇస్తారు. టోటల్ 60. మనకి 3 marks అండి ఇది.
180 మార్క్స్. అలాగే ఇక్కడ సెక్షన్ 2లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండి. అలాగే జనరల్ అవేర్నెస్ 40ని 20 ఇస్తారు. జనరల్ అవేర్నెస్ 20 అండి. మొత్తం 60 క్వశ్చన్స్, 3 మార్క్స్ 180 అండి. కంప్యూటర్ నాలెడ్జ్ అండి 15 45 మార్క్స్. అలాగే స్కిల్ టెస్ట్ అండి, టైపింగ్ టెస్ట్ ఉంటాయి, టైపింగ్ టెస్ట్. ఇంటర్మీడియట్ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సాధించడానికి మంచి అవకాశం ఉండేది. ఇది మనకి తెలుగులో ఉందండి. తెలుగులో ఏంటి ఎలాగనే 200 మార్కులు అండి టైర్ 1కి. ఇది మనకి తెలుగు రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు కూడా ఉన్నాయి. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, గుంటూరు, రాజమండ్రి అండి, వరంగల్, కాకినాడ, కరీంనగర్, కర్నూలు, నెల్లూరు, విజయనగరం, చీరాల అండి. మనకి 23 నుంచి ఆన్లైన్ అప్లికేషన్ 18-7 వరకు ఉంటుందండి. మనకి ఫస్ట్ ఎగ్జామ్ వచ్చి మనకి 8/9/25 నుంచి 18/9/25 వరకు జరుగుతుంది. రెండో ఎగ్జామ్ వచ్చి మనకి ఫిబ్రవరి, మార్చి 2026 అండి. ఇది మనకి నోటిఫికేషన్ అండి, ఎస్ఎస్సికి సంబంధించి మంచి అవకాశం అండి ఇది. ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.